ట్యాక్సీయా సార్? ట్యాక్సీ అక్కర్లేదు. ప్రొద్దున్న స్టాండ్ నుంచి ఏరోడ్రమ్కి ఏదైనా ఫియర్ ట్యాక్సీ వెళ్ళిందా? ఏం తెలియదు సార్, కానీ దాని గురించి ఇద్దరు వచ్చి అడిగి వెళ్ళారే. ఇద్దరా? వాళ్ళు మా వాళ్ళే, రాజుమూర్తిని. అబ్బే, ఒక అమ్మాయి ఒక అబ్బాయినండి. అమ్మాయి అబ్బాయినా? ఈ పాటి మలుపు తిరుగుంటారండి. సర్లే. అన్నయ్య, సరళ, పరాయి వాడితో ఏమిటి షికారు? ఏమిటి ప్రభా నువ్వు మాట్లాడేది? నేను పరాయి వాడినా? తేడా, ఇది మా సొంత విషయం. అన్నయ్య నా మాట వినన్నయ్య. మాట్లాడలేదు గిటాలేదురా? అన్నయ్య నా మాట వినన్నయ్య. నేనెవరి మాట వినను. నా భవిష్యత్తు అడ్డు వచ్చేవారు ఎవరైనా సరే నేను క్షమించను. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ నాగభూషణం నిన్ను బాగా వల్ల వేసుకున్నా. భూషణంగానే దూషిస్తే నేను సహించను. అంధకారంలో ఉన్న నాకు వెలుగును ప్రసాదించారు. నాకొక ఉజ్వల భవిష్యత్తు ప్రసాదిస్తారు. భూషణం గారు, ఒకనాడు ఆయన గురించి ఏమన్నావో జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది, బాగా జ్ఞాపకం ఉంది. కానీ బాబాయే నాకు నిజమైన అడ్డని ఈనాడు తెలిసింది. బాబాయి ఉండగా నాకు భవిష్యత్తు లేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. పొరపడుతున్నావన్నయ్య. స్వార్థపరుల దురాలోచనలతో నీ కళ్ళకు పొరలు కమ్మాయి. నీలో స్వార్థం కట్టలు తెంచుకుని రక్త సంబంధాన్ని ముంచేసింది. ఆగావే. చెల్లెల మీద మమకారం ఇంకా మిగిలి ఉందా? సాంప్రదాయం అడ్డు వచ్చిందా? ధర్మాధర్మ విచక్షణ నీకు తెలుస్తుంది. నీ వెర్రి వాగుడుతో నన్ను రాక్షసుని చేయ. నువ్వెప్పుడో రాక్షసువయ్యో. లేకపోతే బాబాయిని చంపాలనుకున్నావా? తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా అల్లాడే మనల్ని చేరదీశాడు. సొంత బిడ్డల కన్నా ఎక్కువగా ఆదరించాడు. ఈనాడు మన శరీరంలో ప్రవహించే ప్రతి రక్త బిందు ఆయనదే అన్నయ్యా. ఆయన మనకేం తవి తలకెత్తలేదులే. ఆఫ్రాలు పని చేయించుకుని కూలి పారేస్తున్నాడు. నా తెలివితేటలతో ఆయన కోట్లు సంపాదించాడు. ఆ తెలివితేటలు ఎలా వచ్చాయి? ఆయన చెప్పించిన విద్యాబుద్ధుల మూలంగా కాదు. ఆయన నిన్ను విదేశాలకు పంపించాడు, విజ్ఞానవంతుని చేశాడు. ఆ విజ్ఞానంతో, ఆ తెలివితేటలతో ఆయన చంపాలని చూశాం. ఆయన ఆస్తిని కాజేయాలని చూశాం. కానీ దైవం, ధర్మం ఉన్నాయన్నయ్యా, ఉన్నాయి. అందుకే బొమ్మ తప్పిపోయింది. బాబాయ్ ప్రాణాలకి ఏ అపాయం లేకుండా పోయింది. దైవం ధర్మాన్ని రక్షిస్తాడు. పాపానికి పరాజయం తప్పదు. ఇదంతా ఆనందగాడి బోధ. నన్ను పోలీసులకు అప్పచెప్పాలని చూస్తున్నాడు. లేదన్నయ్యా, లేదు. ఆనంద్ అలాంటి వాడు కాదు. మన మీద ఉన్న అభిమానంతో మన కుటుంబ గౌరవం కాపాడాలని చూస్తున్నాడు. పోలీసు రిపోర్ట్ ఇవ్వబోయే నన్ను ఆపు చేశాడు. నీకు బాబాయికి ఏ అపాయం రాకూడదని ప్రయత్నిస్తున్నాడు. ఏ అపాయం రాకుండా నేను చూసుకోగలను. నేనేం దద్దమని కాదు. నువ్వు మాత్రం నోరు మూసుకుని ఇంట్లో పడండి. కనబడుట లేదు, కనబడుట లేదు. ఇందా ఇక చదువు. మాట్లాడరా, విను. చెల్లాయి రుక్మిణి, నీ పెళ్లి మా ఇష్ట ప్రకారం చెయ్యం. నీ ఇష్ట ప్రకారమే ఆ గోపాలకృష్ణుడే పెళ్ళాడు. నువ్వు వీపాటికే పెళ్లి చేసుకునుంటే మళ్ళీ మరోసారి వైభవంగా చేస్తాం. నీ కోసం అమ్మ బెంగ పెట్టుకుని రాత్రిళ్ళు కలవరిస్తోంది. అయ్యో పాపం. ఇదంతా మామూలు లేరా? బియ్యం సంగతి ఉందేమో చూడు. రూపాయికి 3 సేర్లు బియ్యం అమ్మాలని 300 మంది ఆందోళన. ఏమిటి? మరో 3 వారాల పాటు బియ్యానికి కటకట. ఏం బొమ్మ, ఏం ట్యాక్సీ బాబు? అబ్బా అబ్బా, కాళ్ళు పడిపోతున్నాయి. ఏమయ్యా, ఇవాళ ఎక్కడైనా పేలిందా? ఉండండి, పేపర్ చూసి చెప్తాను. పేపర్లో కదయ్యా, ఇంకెక్కడైనా పేలిందా అని. పేలింది పేలింది. ఎక్కడ ఎక్కడ? వేసవకాలం కాదు, నా ముఖం అంతా పేలింది, వీడి వీపు అంతా పేలింది. ఇంకాసేపు ఉంటే మీ వీపులు కూడా పేల్తాయి. అది కాదయ్యా మహాత్మా, ఎక్కడైనా ఏ ట్యాక్సీ అయినా పేలిందా అని. ట్యాక్సీ ఏంటి, పేల్తం ఏంటి? మా ట్యాక్సీ ఒకటి పేలాలే. మీ ట్యాక్సీ ఏమన్నా శివకాశి పటాసులతో చేశారా? అది కాదండి, మా ట్యాక్సీ ఎక్కడైనా పేలిందా అని. పేలింది, పొద్దున 10 గంటలకు పేలింది. పేలిందా? ఎక్కడ? తాండియార్పేటలో. తండియార్పేట? నిజంగానా? నిజమే అంటారేమిటయ్యా? ఆ అదిరికి 10 గజాల మేర పక్కన జనం అబ్బే అదిరి పడిపోయారు. అంతేనా? లేకపోతే టైర్ భరోసా అయితే జనం చచ్చిపోతారా? అది కాదయ్యా, అందులో మేము ఒకటి మర్చిపోయాం. ఏమిటది? అదే ఒకటి. ఇదా? అది కాదు, పెట్టి అట్ట పెట్టి. సార్,
మీరేనా? అవునయ్యా. పొద్దుటి నుంచి వెతకలేక చస్తున్నాను సార్. ఏమిటయ్యా? మీరు పోగొట్టుకుంది అట్టబెట్టే కదండి. అవునయ్యా. పైన రిబ్బన్తో కట్టి ఉంటుంది. Yes, అదే. ఏదో ఇంగ్లీష్ లో కూడా రాసి ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బ, సినిమాలో సస్పెన్స్ చంపేస్తున్నావు ఏమోయ్యా బాబు. ఇదిగో సార్ మీ పెట్టి. మూర్తి ఈ పెట్టారా ఎవడో లేబుల్ నాకేసాడు. ఓపెన్ ఇట్ మ్యాన్. ఓపెన్. సార్ పొద్దుటి నుంచి ఈ పాత చెప్పుల జత కోసం వెతుక్కుంటున్నారు. చూడండి, మీరేం అనుకోకుండా ఉంటే డబ్బులు నేనిస్తాను, కొత్త జత కొనుక్కోండి. బాబు ఇవన్నీ నువ్వే అమ్ముకో. ఏమన్నా పేలిందా? ఈ పాటికి పేలుంటుంది. తప్పకుండా పేలుతుందిరా బాబు. మా ఏమిట్రా? అర్జెంట్ గా డబ్బు కావాలి మా, మందులోకి తీసుకెళ్ళాలి. ఇందా ఇంతేనా? ఇవేం చాలుతాయి? ఓరి మానసమని అడక్కబోయావు. మహాలక్ష్మి గారినా? వారిని ఎన్నిసార్లు అడగమ్మా? పర్వాలేదురా, వెళ్ళి అడుగు, తప్పకుండా ఇస్తారు. చాలా మంచారా. రావుడు రావుడు, ఈ బొమ్మని టాక్సీలో అందుక ఇందాక ఆయన ఎవరు తెచ్చిచ్చారు. బాబు పుట్టినరోజు పండుగ లక్ష్మి, పాపలందరికీ స్వీట్స్ పంచిపెట్టు. ఇప్పుడు బాబు మీ అందరికీ స్వీట్స్ పంచి పెడతాడు. నేను పంచి పెడతాను. నేను పంచి పెడతాను. నేను పంచి పెడతాను. నేను పంచి పెడతాను. ఇవాళ బాబు పుట్టినరోజు కదా, అందుకని బాబే స్వీట్స్ పంచి పెట్టాలి. నా బర్త్డే ఎప్పుడు? నా పుట్టినరోజు ఎప్పుడు? మరి నా పుట్టినరోజు చెప్పరా? కొందిరా, అయితే బాబు పుట్టినరోజు మర్చిపోలేదన్నమాట. మీ అమ్మ కులాసాగా ఉందా? ఏం బాగోలేదు అమ్మగారు. పొద్దుటి నుంచి మూసిన కన్ను తెరవలేదు. డాక్టర్ గారు వచ్చి మందు రాసిచ్చారు. చేతుల్లో చిల్లి గవ్వలేదు. మా అయ్యగారిని అడిగితే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియటం లేదు అమ్మగారు. లక్ష్మి, లక్ష్మి ఇలారా. రామ్, నీకెన్నిసార్లు చెప్పాను డబ్బుకి ఇబ్బంది పడొద్దని, అవసరమైతే నన్ను అడగమని. అమ్మగారు తీసుకోరామ్. మీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. సర్లే, వెళ్ళి అమ్మకు మందులు ఇప్పించు. వస్తానమ్మా. అక్కడ పెట్టమ్మా. మంచి బాబు కదా నువ్వు. ఈ బొమ్మలన్నీ మనవే. బొమ్మ అక్కడ పెట్టమ్మా. పెట్టిన పని ఏమైంది? మా పని పూర్తిగా అయిపోయింది. మొహాలు చూస్తే కనపట్టంలే. బొమ్మ దొరకలేదు కదా? ఇంకా బొమ్మ వెతకలేము సార్. ఇంకా వెతకడం కూడా అనవసరం సార్. ఎందుకని? ఎందుకంటారా? ఎక్కడ పేలింది, ఎప్పుడు పేలింది, ఎంతమంది బతికారు, ఎంతమంది బ్రతకరు, ఎంతమంది చచ్చారు, ఎంతమంది చస్తున్నారు, ఈ విషయాలని రేపు ఇప్పటికి ఫుల్ డీటెయిల్స్ ఎడిటోరియల్ తో సహా పేపర్లో వచ్చేస్తాయి సార్. వచ్చేస్తాయి సార్. నిజంగానే సార్. కాదు ప్రభాకర్, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందో ఏమో. లెటర్స్ లీవ్ ఇట్. అది పేలుతుంది, సహజం. దానివల్ల కొంతమంది చచ్చిపోతారు. అది మంచిదే, ఎందుకంటే జనాభా కాస్త తగ్గుతుంది. కానీ దీనివల్ల మనకేం ప్రమాదం లేదు కదా? అబ్బాయి ఏం లేదు. నా పేరు కాదు, మన పేర్లు ఎవరు బయటికి రావు కదా? ఏమీ రావు. నేను ముందే చెప్పానుగా, అది పేరుని చోట 10 గజాల మేర పసిబట్టం అయిపోతుంది. ఆ చుట్టుపక్కల నామరూపాలు కనిపించవు, అంతే. అయితే మనం ఆ బొమ్మ తయారు చేయలేదు. దానికి మనకేం సంబంధం లేదు. లేదు, మనకి ఇంకెలాంటి ప్రమాదం లేదు. ప్రమాదం తప్పిపోయి, కానీ మనం అనుకున్న ప్లాన్ నెరవేరలేదే. ఒక్క అరగంట టైం ఉంటే ఇంకొకటి తయారు చేసేవాడు. అరగంట తయారు చేస్తావా? అవునండి. అంత సులభమా? ఒకసారి చేశానుగా, మామూలంతా రెడీగా ఉంది. ఏమండి నాకు బొమ్మ తయారు చేసేవండి, నేనే వెళ్తాను. సింగపూర్ చూసేట్టు ఉంటుంది, పెద్దబాబు గారికి ఇచ్చినట్టు ఉంటుంది. ఆహాహా, ఏం తెలివి. సింగపూర్ వెళ్తావా? అవునండి, వెళ్తానండి. ఒరే రాజు, ఇంత దూరం ఎలాగ వచ్చు? ఆ బొమ్మను తీసుకెళ్లి నువ్వే నీ ఫ్రెండ్కి ఇచ్చిరా అని చెప్పి పెద్దబాబు గారంటే అంటే ఏమమ్మా?
ఏ ఆ బొమ్మలు అట్ట అదే అడ్రస్ అట్ట నువ్వే లాగారా అమ్మో నవ్వండి నవ్వండి అందరూ నవ్వండి అసలు విషయం మర్చిపోయారు ఏంటిది? మన రహస్యాలు తెలిసిన ఆనందు ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. ఏడ్చాడు వాడేం చేస్తాడు? ఆమె కాళ్ళు చేతులు గట్లు తీసుకొచ్చి లోపల పడేయండి. గీత కథకల ప్రభాకర్. ఓకే. ఇన్స్పెక్టర్ గారు బయటికి వెళ్ళారు, మీరు రిపోర్ట్ రాసివ్వండి. దిగండి సార్. ఇదేమిటి డ్రైవర్ ఇక్కడ ముందు దిగండి సార్. మా ప్యాకెట్ చూపిస్తానని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావే, అది ఇక్కడే ఉంటుంది సార్. అయితే ఆ ప్యాకెట్ పోలీస్ స్టేషన్ చేరిందన్నమాట. అదంతే సార్, రూల్ అంటే రూలే. మా ట్యాక్సీలో ఎవరు ఏది ఎక్కడ మర్చిపోయినా ఇక్కడ చేరవలసిందే సార్. ఏమిటే నువ్వు అనేది? లేకపోతే ఏమిటి సార్, ప్రొద్దు నుంచి బ్యాచీలుగా జనం రావడం, డ్రైవర్ నీ ట్యాక్సీ ఏరోడ్రోమ్ పోయిందా, ఏదైనా పెట్టి దొరికిందా అని ఒకడు, నీ ట్యాక్సీ బద్దలైందా అని ఇంకొకడు. ఏమిటి సార్ ఇదంతా? మా ట్యాక్సీ వాళ్ళంటే లోపర్స్ అనుకున్నారా సార్? డబ్బు కావాలంటే కష్టపడి పని చేస్తాం కానీ దొంగతనం చేయం సార్. మా ట్యాక్సీలో పూచికి పొల దొరికినా పక్కన పోలీస్ స్టేషన్లో ఇస్తాం సార్. మీ ప్యాకెట్ లోపల ఉంటుంది, గుర్తుపెట్టి తెచ్చుకోండి. ఆనంద్ ఆనంద్ అనుకుంట పని చేశావు, ఇప్పుడు నీ కళ్ళు తలబడ్డాయా? ఆనంద్ నేను ఎందుకు వద్దున్నానో ఒక్కసారైనా ఆలోచించావా? ఆ బొమ్మ వల్ల ఎవరికి అపాయం రాకూడదు, మీ అన్నయ్య పేరు బయటపడకూడదు అని నేను తాపత్రయపడుతుంటే ఇదా నేను చేసే పని? ఆనంద్ అవును, అర్థమైంది. ధర్మం కోసం అన్నను కూడా జైలుకు పంపించిన త్యాగమూర్తివని పేరు సంపాదించాలనుకున్నావు అంతేగా? లేదు ఆనంద్ లేదు. ధర్మం ముందుకు తోసిన స్వార్థం వెనక్కు లాగింది. రక్తపాసం నా చేతుల్ని కట్టేసింది. నేను అసమర్థురాలి. అయితే రిపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేకపోయాను. నీ బాధ నాకు తెలుసు. ప్రభ మనవాడు, మంచివాడు. ఏదో తెలియని ఆవేశం వాడిని ఆవరించింది. వాడిని మనం మార్చుకోవచ్చు. అదృష్టం బాగుంటే ఆ బొమ్మ మనకే దొరకచ్చు. చివరిసారి ప్రయత్నం చేద్దాం. కూడా ఎలా ఉందిరా మేమకి? పర్వాలేదురా, డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చారు, గంజి కూడా తాగింది, ఇంకేం భయం లేదన్నారు. అలాగా. ఇదిగో డ్రైవర్, పొద్దున ఏరోడ్రోమ్ లో ఒక ట్యాక్సీలో అట్టపెట్టి మర్చిపోయాం. దాని గురించి మీకేమన్నా తెలుసా? అయ్యా, ఆ అట్టపెట్టిలో ఏముందో ఏమో కానీ అంతా దాని గురించి అడగటం. ఇప్పుడే లప్పన్ టప్పన్లా ఇద్దరు వచ్చేళ్ళారు. ఎరా రాము, నువ్వు కానీ ఏరోడ్రోమ్కి వెళ్ళావా? ఏరోడ్రోమ్ కా? ఇప్పుడే కదా చెప్పాను మా అమ్మకి ఇంజక్షన్ ఇప్పించి వస్తున్నానని. చూడండి సార్. వస్తున్నాను సార్. సార్ మీరు ఇలా వెతికితే లాభం లేదు సార్, తిన్నగా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. చూసావా ఆనంద్, నా మాట విన్నావు కాదు, అంతా ఆ మాట అంటున్నారు. అవును సరళ, ఇక మన చేతుల్లో ఏమీ లేదు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది. డ్రైవర్, పోలీస్ స్టేషన్కి పోదాం పదా. పోలీస్ స్టేషన్ కా? ఏ రావా? ఇంతకీ ఆ పెట్టెలో ఏముందండి? ఆ పెట్టెలో ఒక అపురూపమైన బొమ్మ ఉంది. అంత ఖరీదైన బొమ్మ? ఖరీదు కాదయ్యా, ఏమాత్రం అజాగ్రత్తగా వాడినా ప్రాణాలు పోతాయి. ప్రాణాపాయమా? క్షమించండి సార్, ఆ బొమ్మ నా ట్యాక్సీలోనే మర్చిపోయారు. ఈ ట్యాక్సీలో? అవునండి, ఏరోడ్రోమ్కి నేనే వెళ్ళాను. అయితే ఆ బొమ్మ ఏది? మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి పుట్టినరోజని బహుమతిగా ఇచ్చానండి. పసిపిల్లవాడికి బహుమతిగా ఇచ్చావా? ఆ బొమ్మను కింద పడేస్తే ఇంకేమన్నా ఉందా?